శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ. కథా ప్రవచనం చేయడానికి ముందుగా మీ అందరితో ఒక చిన్న అంశాన్ని పంచుకోవాలనిపిస్తుంది. ఈరోజు 53వ ప్రవచనం. మనము లాస్ట్ బట్ 1కి చేరుకున్నాము. ఇంకా రేపటితో 54తో ముగింపు. గురువుల యొక్క ఆజ్ఞ కూడా 54తో ముగించమని అయ్యింది. వారి ఇచ్చ ఏమిటో తెలియదు. సంఖ్యాశాస్త్రంలో 9కి చాలా విలువ ఉంది. అదేవిధంగా 6 శుక్రుడు వీనస్కి చాలా విలువ ఉంది. 3 బృహస్పతి బుద్ధికి చదువుకి చాలా విలువ ఉంది. మరి ఇది ఆలోచించి వారు చెప్పారేమో తెలియదు. కాబట్టి 53వ ప్రవచనాన్ని ఇన్ని రోజులు మీ అందరూ ఎంతో శ్రద్ధాభక్తులతో ఎలా వింటున్నారో అదేవిధంగా వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మరొక్క మారు కృతజ్ఞతలు చెప్పుకుంటూ కథలో ముందుకి సాగిపోదాం. శివుడు కాశీ యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణించి చెప్పాడు. ఈ తీర్థాలన్నింటినీ దర్శించినటువంటి ఫలితం కన్నా కూడా కాశీలో అన్ని తీర్థాలని దర్శించిన ఫలితం కన్నా అన్ని లింగాలకి మొక్కిన దానికన్నా కూడా మహత్తరమైనటువంటిది ఈ క్షేత్ర తీర్థ కదంబ వర్ణనం. మాటిమాటికి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే దీన్ని మనందరం కూడా తప్పకుండా చదువుకోవాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను. తర్వాత దివోదాసుని సాగనంపి శివుడు ఊరి బయట వేచి ఉన్నాడు. తాను మళ్ళీ వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించడానికి, కాశికా నగరాధిరాజ్యపతి అవ్వడానికి. అప్పుడు శివుడికి అన్నీ చేసి పెట్టేటటువంటి నందీశ్వరుడు అన్ని ముహూర్తాలని చూసి అభిజిత్ లగ్నాన్ని నిర్ణయించి ఆ లగ్నం గురించి శివుడికి చెప్తాడు. సరే, విశ్వేశ్వరుడు విశాలాక్షి గృహప్రవేశం చేస్తారు. ఆ ఉత్సవం 3 లోకాలకి కన్నువ పండుగగా ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, దేవతలు అందరూ కూడా పాలు పంచుకుని చాలా సంతోషిస్తారు. ఆనాడు వారు వేసినటువంటి ధూమముల చేత ఆ కాశీ నగరి అంతా కూడా నిండిపోయింది. నేటికి ఆకాశం కలువ పువ్వుల యొక్క మొగ్గవలే ఆ రంగులోకి మారిపోయింది. శివుడు అందరినీ ఆదరించి విష్ణువుతో అన్నాడు, నీ వల్లనే కదా దివోదాసు వెళ్ళగలిగాడు, కాశీని వదిలాడు. అప్పుడే నేను రాగలిగాను. నీవు ఏమి కోరుకుంటావో కోరుకో అని శివుడు విష్ణువుని అడిగాడు. విష్ణుమూర్తి చెప్పాడు, అది కావాలి ఇది కావాలని అడగలేదు. నాకు కాశీలో నీ దగ్గరనే నివేశన స్థలం ఇమ్ము అని అడిగాడు. సరే, నేను ఎట్లా ఉంటానో కాశీలో నా తీరనే నీవు కూడా ఉండుము. తర్వాత నిన్ను కూడా ఆరాధించి ముక్తి మంటపంలో పురాణాలు అవన్నీ విని ఈ కాశీనగరికి కంఠహారము కైవల్య మంటపంలో ఉండి పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళందరికీ కాశీ గొప్ప మేలు చేస్తుంది అని శివుడు విష్ణువుకి వరాలు ఇచ్చాడు. తర్వాత శివుడే అంటాడు, ఈ ముక్తి మంటపాన్ని కొంతకాలం తర్వాత కుక్కుట మంటపము అనే పేరుతో కూడా పిలుస్తారు. దీని కథ ఉంది, నీకు చెప్తాను అని శివుడు చెప్తాడు. మహానందుడు అనేటువంటి బ్రాహ్మణుడు అన్నీ వదిలేసి అనాచార పరాయణుడు అయిపోతాడు కాశీలో. పరాయణుడు అనే శబ్దం దేనికైనా మంచిగా పడతాము, కానీ ఇక్కడ అనాచార పరాయణుడు అయిపోయాడు. ఏ విధంగా? ధన ఆకాంక్షతో ఒకప్పుడు శైవుడిగా ఉన్నాడు, మరొకప్పుడు వైష్ణవుగా ఉన్నాడు, ఒకప్పుడు జైనుడిగా ఉన్నాడు, మరి ఒకప్పుడు బౌద్ధుడు అయిపోయాడు. ఇలా అతను చెడిపోయి
చెడిపోయాడు. అతన్ని శ్రీనాథుడు అంటాడు పరమ ధూర్తాగ్రగణ్యుడు అంటాడు. ధూర్తుల్లో అగ్రగణ్యుడు. ఇట్లాంటి ప్రయోగాలు శ్రీనాథుడికి చాలా ఇష్టం. మనం వింటూనే ఉన్నాం. ఈ లోభంతోనే అతడు ఒక మాలవాని వద్ద అపారమైనటువంటి ధనాన్ని, బంగారాన్ని పుచ్చుకుంటే కాశీలో ఉన్న బ్రాహ్మణులందరూ అతన్ని శపించి వెళ్ళగొడతారు. అతని కాశీ నుంచి వెళ్ళిపోతూ తనతో వచ్చినటువంటి, తాను తెచ్చుకున్నటువంటి తన పక్కింటి బ్రాహ్మణ స్త్రీని కూడా తర్వాత తనతో తీసుకుని ఇరువురు పుత్రులను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే దొంగలు అతని మధ్యలో అటకాయించి అడ్డుకుంటారు. మార్గ మధ్యంలో వారు ఇతన్ని సంహరించి వేస్తారు. చివరి దశలో అతను కాశీని గురించి, కాశీ మహాత్మ్యాన్ని గురించి, అంబురుహ నేత్రుని యొక్క గొప్పదనాన్ని గురించి, ఇవన్నీ తన పాపాలని తలుచుకుంటాడు. తర్వాత అతడు మరుజన్మలో వీళ్ళ నలుగురు కుక్కుటంగా పుట్టి కాశీ చేరుకుని ఆ కుక్కుట మంటపంలో అపారమైనటువంటి పుణ్యాన్ని ఆర్జిస్తారు. కాబట్టే ఇది కుక్కుట మంటపమైందని శివుడు అందరికీ చెప్తాడు.